రాజా సాబ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఆఫ్టర్ డైనోసార్ డార్లింగ్ని చూపిస్తానన్నారు, నిజంగా డార్లింగ్నే చూపించారు అనిపించింది. లాస్ట్ షాట్లో కానీ లేకపోతే ముందొచ్చే షార్ట్స్లో కానీ కంప్లీట్గా నేను బుజ్జిగాడ్లో మా ప్రభాస్ని చూసుకున్నట్టు అనిపించింది. ఓకే, ఐ ఆల్సో అంటే నాకు ఒక విజిలింగ్ టైప్ అండ్ హీరోయిన్స్ని ఏది ఓవర్గా ఏది అనిపించలే. ఆయన ఉన్నప్పుడు ఓవర్గా ఏది అనిపించింది, ఎందుకంటే ఆయన చూస్తేనే ఒక ఆరా, సో ఒక రెబల్ ఆరా అనేది అనిపించింది హానెస్ట్లీ. ప్రభాస్ లుక్స్ ఆర్ వింటేజ్, అసలు సలార్ తర్వాత మళ్ళీ అంత హై ఫీల్ అయిన లుక్స్ ఇదే రాజా సాబ్. ఆయన కామెడీ వింటేజ్ కామెడీ ఎప్పుడైనా ఎంజాయ్ చేసే, ఈ మధ్య చేయట్లేదంటే హీఈస్ బికమ్ ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అయిపోయాడు ఆయన. సో అందుకని ఆయన కామెడీ ఇప్పుడు రావట్లేదేమో, కానీ ప్రీవియస్గా ఆయన కామెడీ ఎంజాయ్ చేయని వ్యక్తి కూడా ఎవరు లేరు. సో మనం మాట్లాడడానికి ఏం లేదు, కానీ ఈ సినిమాలో ఒక హారర్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ నెవర్ బిఫోర్ అని చూపించారు కాబట్టి అది ఓన్లీ ఒక్క ఎలిమెంట్ వల్ల జస్టిఫై అవుద్ది, ఈజ్ ద ప్రభాస్ అంతే. ఆ ఎంట్రీ ఒక రాయల్ రిచ్ టైప్, ఒక టఫ్ రగ్ అండ్ టగ్డ్ అన్నట్టు చాలా బాగున్నాడు. సో ఆనెస్ట్లీ వెయిటింగ్ ఫర్ December 5th. రాజా సాబ్ టీజర్ ఈజ్ నాట్ ఎనఫ్ టు వాచ్ మోర్ థింగ్స్ అన్న. 1000 కోట్లు అని కాదు, ఈ సినిమా ఫ్యాన్స్కి ఎంజాయ్ చేసే సినిమా ఇది. 1000 కోట్లు 100 కోట్లు అని కాదు, ఇది ఎంత కొట్టినా సరే ఇది ఓన్లీ ఆ ఫ్యాన్ ఫీస్ సినిమా అంతే. ఫ్యాన్స్ కోసం తీసిన ఒక వింటేజ్ సినిమా, వింటేజ్ లుక్స్ ఆఫ్ ప్రభాస్ సినిమా కాదు. సో దాన్ని ఒక సినిమాలో చూద్దాం, నాట్ అబౌట్ ద కలెక్షన్స్. సినిమాలో చూద్దాం. ఈ సినిమా మటుకు ఒక ఫ్యాన్లో చూడండి, అందరూ ప్రభాస్ ఫ్యాన్స్లో చూడండి. చెప్పలేము, కాంచనాకి టఫ్ కాంపిటీషన్ ఇది. థ్యాంక్స్. చాలా బాగుందండి, ఎప్పుడు చూడలేదు ప్రభాస్ని ఇలా, ఇది ఫస్ట్ టైం ఇలా చూడడం. మరో బాహుబలి రిపీట్ అవుతుంది అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది టీజర్ మాత్రం, కామెడీ రోల్ మాత్రం హైలైట్ ఉంది. మన బస్లో యాక్టింగ్ మాత్రం బాగుంది, ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. టీజర్ మాత్రం చాలా బాగుందండి, ఎక్సలెంట్ అండి. కామెడీ రోల్ బాగా నచ్చిందండి, నైస్ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. సో ప్రభాస్ లుక్స్ పైన చాలా ట్రోల్స్ వచ్చాయి కదా ఈ మధ్య. ఆ ట్రోల్స్ అన్ని ఫేక్ అండి, ట్రోల్స్ ఎవరు నమ్ముతారు చెప్పండి ఈ రోజులలో? ఎవరైనా ట్రోల్ చేయగలుగుతారు, కానీ బట్ చాలా బాగుందండి టీజర్ మాత్రం, చాలా ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది, నైస్. మారుతి కాంబినేషన్ అనగానే మనకి ఒక హర్రర్ థ్రిల్లర్ కామెడీ కనిపిస్తుంది కదా మీకు? అవును, హర్రర్ కూడా ఉందండి, హర్రర్ కూడా బాగా అనిపించింది. కామెడీ మాత్రం హర్రర్లో కామెడీ హైలైట్ ఉందండి. ఒక సీన్ ఉంది ఈ ట్రైలర్లో, చాలా బాగా అనిపించింది. సప్తగిరి కూడా ఉన్నారు అలా, చాలా బాగా అనిపించింది, నైస్ నైస్. ఓకే, అంటే ఇప్పుడు లైనప్ లో ఉన్న మూవీస్ లో ఇది టాప్ అనుకోవచ్చా మరి రాజా సార్? ఆఫ్ కోర్స్. అండ్ ఇక్కడ ప్రభాస్ కలెక్షన్స్ అంటేనే ఫస్ట్ నుంచి కూడా మనకి అవును హై రేంజ్లో ఉంటాయి, హై రేంజ్, అది ఎక్స్పెక్ట్ చేయడం అవసరం లేదు, అది తెలిసిన విషయమే కదా. థ్యాంక్ యూ. సో బీజిఎం ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి, సాంగ్స్ కూడా బాగున్నాయి, అండ్ హీరోయిన్స్ కూడా బాగుంది, చాలా బాగుంది. మీకు ఏది అంటే ఎక్కువ కనెక్ట్ అయింది? సరిపోదండి నాకు. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది, నైస్ నైస్. ఒక రాముడుగా చేసిండు, ఒక మాస్ హీరోగా చేసిండు, ఒక క్లాస్ హీరోగా చేసిండు, కానీ డిఫరెంట్ రోల్ ఇది, హర్రర్ రోల్గా. మంచిగా డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్ని విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా అద్భుతంగా తీపించింది మారుతి గారు. ఎప్పుడు మారుతి గారు కామెడీ వేరియేషన్ అలాగుంటుంది, అలాగనే ప్రభాస్ అన్న కొత్తగా ఇప్పుడు కామెడీ చూపించిండు. చాలా బాగుంటుంది సినిమా అయితే. December ఎప్పుడు వస్తుందని మేము పర్సనాలిటీతో మా ప్రభాస్ అన్న గారు ఎంట్రీ ఇచ్చారు, ఎక్సలెంట్. మళ్ళా బుజ్జిగాడు ఓ మిర్చి లెవెల్లో మన ప్రభాస్ అన్నని చూడగలుగుతాము. ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ లో నిమగ్నమై బాడీ వైజ్ కానీ ఆ వాయిస్ కానీ అలాగే మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వచ్చే రాబోయే తరం హీరోలకు కూడా ఓ రోల్ మోడల్ గా మారబోతున్నాడు. మళ్ళీ మన ప్రభాస్ అన్న 24 to 25 years యంగ్ స్టార్ లెక్కనే ఇంకా ఉన్నాడు, అలాగే ఉన్నాడు, ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నారు ప్రభాస్ అన్న. అలాంటి మన ప్రభాస్ అన్న ఎవరు కించపరిచినా అని కూడా మేము ప్రభాస్ ఫ్యాన్స్ పరంగా మేము అస్సలు సహించేదే లేదు. జై రెబల్ స్టార్. మళ్ళా బాహుబలి రిలీజ్ కాబోతుంది, ఇంకా రాలేదు, అది రిలీజ్ కి మాత్రం ఇంకా రచ్చరంబోల. కాకపోతే యావత్తు తెలంగాణలో ఇక్కడ మన హైదరాబాద్ లో తెలంగాణ సిటీలో రిలీజ్ అయిన ఈ టీజర్ కి ఎంతో అశేషమైన అభిమానం దక్కింది. మా ప్రభాస్ అన్న కట్అవుట్ కి కానీ పాలాభిషేకాలు ఎన్నో జరిగాయి ఐమాక్స్ థియేటర్ లో.
సో మేము ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి డయాడ్ ఫ్యాన్స్ అయినటువంటి మేము అదే జాతర ఈడనే ఇంత జాతర ఉంది అంటే తెలంగాణ అంటేనే జాతర, అట్లాంటిది తెలంగాణ తరఫున చెప్తున్నాము. మేము డయాడ్ ఫ్యాన్స్ అయినటువంటి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాము. సో క్రాస్ రోడ్లో ఇదే టీజర్ కానీ ఉంటే ఓపెనింగ్ సినిమా ఎలాగా ఉంటుందో అంతకంటే ఎక్కువ లెవెల్లో జాతర మహా జాతర ఉంటుండే. ఇప్పటికీ అయినా కూడా ఈ ఐమాక్స్ థియేటర్లో మన మారుతీరావు గారు కానీ వీళ్ళు ఎవరైతే వచ్చారో చీఫ్ గెస్ట్గా మన టీజర్ రిలీజ్కి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు స్టన్ అయిపోయారు. ఐమాక్స్లోనే ఇంత ఉంది అంటే మళ్ళీ మా క్రాస్ రోడ్లో ఎట్లా ఉంటుందో గతం నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న హీరోస్ పెద్ద పెద్ద మహారాజు హీరోస్ కానీ అదేవిధంగా ఇప్పుడు మేము ఇక్కడ కూడా ఎంతో గ్రాండ్గా సక్సెస్ చేసుకున్నాము. మారుతీరావు గారిని కూడా గ్రాండ్గా వెల్కమ్ చెప్పుకున్నాము. ఎంతో హడావుడి అంగుల ఆర్భాటాలతో లోపల మాత్రం దద్దరిల్లిపోయింది, ఎవరు కని విని ఎరగలేరు. సో ఎక్సలెంట్ అన్నారా, అసలే మన పరిస్థితి మన లైఫ్ అంతంత మాత్రం అనేది అది స్వీట్గా చెప్పాడు, ఎక్సలెంట్గా ఉన్నది. అది మాత్రం మైండ్లో కూర్చొని ట్రోల్స్కి చెక్ పడడం ఏంది? ప్రభాస్ అన్నని డైరెక్ట్ చూసినా మీరు మేము అభిమానులుగానే కాదు, ఇప్పుడు ఈ థియేటర్లో ఉన్న అభిమానులు వేరే హీరో అభిమానులు కూడా ఉన్నారు. సో ప్రభాస్ అన్న అంటే అంత గౌరవం అంత రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ప్రభాస్ అన్న కట్అవుట్కి ఎలాంటి దోకా లేదు, ఎలాంటిది ఇది లేదు. మీరు ఒక్కసారి ట్రీజర్లో ఇప్పుడు రిలీజ్ అయిపోయి ఉండొచ్చు, యూట్యూబ్లలో చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టిల్స్ ఫొటోసే కాదు, ఒకసారి స్క్రీన్ మీద చూడండి, లైవ్లో చూడండి. సారీ ఎక్సలెంట్ చెప్తున్నాను కదా, స్వీట్ అంటే ఇంతవరకు ప్రభాస్ అన్న ఒక మాస్గా చూపిస్తాము, ఒక క్లాసిక్ చూపిస్తాము, ఒక లవర్ బాయ్గా చూపిస్తారు అంతా. కానీ ఈ సినిమాతోటి ఒక హర్రర్ ఒక కామెడీ అనేది వెరైటీగా చూపించినారు మారుతి గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం ప్రభాస్ ఫ్యాన్ తరఫు నుంచి. ఇదే ట్రైలర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటే మాత్రం సినిమా రిలీజ్ ఎలాగ ఉంటుందో ఆ విధంగా ఉంటుండే, కానీ చాలా అద్భుతంగా అయితే వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా అద్భుతంగా తీసినారు. మ్యూజిక్ అయితే తమ్మన్ గారు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోప్ అయితే అదిరిపోయింది. అయిపోయింది. చాలామంది ట్రోల్స్ చేసి కానీ అన్న మీరు ఎంత ట్రోల్ చేసుకుంటే చేసుకోండి అన్న, అన్నకి ఇంత ఫరక్ పడదు, అన్న మాత్రం ఎప్పటికీ లెవెల్లో ఉంటాడు, ఎప్పటికీ తగ్గడు. ఇది ప్రభాస్ అన్న రాజు ఫ్యాన్గా చెప్తున్నాను నేను పక్కా. ఇందులో హారర్ థ్రిల్లింగ్ అన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయి కదా, సో ఎలా అనిపించింది మీకు? చాలా కొత్తగా ఇది. నేను స్టార్టింగ్ మారుతి డైరెక్షన్ అన్నప్పుడు భయపడ్డాం, అన్న డైరెక్ట్ ఎట్లా ఇస్తాడు, మారుతి అంటే మినిమం హర్రర్ ఉంటుంది, అన్నంట్లో పోయిస్తాడు, అన్న సెట్ అవుతుందా సెట్ కాదా హర్రర్ అని చెప్పి అనుకున్నాం. కానీ ఒక్కసారి చూసినాక అన్నకి లేచి నమస్తే పెట్టేసిన. అంతా చాలా బాగుంది హర్రర్ మాత్రం, అది విజువల్స్ మాత్రం సినిమా వచ్చినప్పుడు మాత్రం పూనకాలే. ఇది మాత్రం రికార్డ్స్ అన్ని కూడా ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అనుకోవచ్చా? కంపల్సరీ చేస్తుంది అన్న, ఇది ఫిక్స్. ఇప్పుడు మనం చూసిన హర్రర్ వేరు, ఇప్పుడు వచ్చే హర్రర్ వేరు. హర్రర్ కామెడీ రొమాన్స్ అన్నీ ఉన్నాయి. ఇది పార్ట్ 2 కూడా ఉండొచ్చు, చెప్పలేం మనం, ఎందుకంటే డబల్ ఉన్నారు కాబట్టి పార్ట్ 2 కూడా ఉండొచ్చు. చాలా చాలా బాగుంటుంది సినిమా మాత్రం, చూడాలి మీరు మాత్రం పక్కా. మొత్తం అన్నీ ఎట్లా అంటే సస్పెన్స్, అన్ని సస్పెన్స్ ఉన్నట్టుంది. చాలా వైరల్ ఉన్నాడు, చూసిరు కదా, వైరల్ ఉన్నాడు, ఫుల్ హ్యాండ్సమ్ బుజ్జిగాడు, మేడ్ ఇన్ చెన్నై ఎట్లా ఉన్నాడు అందులో ఇట్లా కూడా అట్లే ఉన్నాడు సేమ్. భయం ఎందుకే మాకు, మా దేవుడు కదనే, భయం అనేది ఏం లేదు. కాకపోతే అప్పుడు సినిమాలో చూసినప్పుడు ఎట్లుంటుందో చూడాలి. ఇంకా ఆ సస్పెన్స్ అవి చాలా భయం అయితే ఉన్నది. ఫైట్స్ బాగున్నాయి. ఒకటి కళ్ళద్దాలు పెట్టుకొని వైట్ కలర్ అదేమంటారు కర్చీప్ పై నుంచి చూసుకుంటా తన్నేది, అవన్నీ చాలా బాగున్నాయి. ఫైటింగ్ సీన్స్ కూడా అన్ని. ప్రభాస్ అంటేనే రికార్డులు, ఆయనకు రికార్డులు ఏం కొత్త కాదు, క్రియేట్ చేస్తుందే ఆయన మొత్తం రికార్డులు. పుష్పకి దీనికి కంపేర్ చేయొద్దు, దేంది దాందే. కాకపోతే ప్రభాస్ది టోటల్ డిఫరెంట్ ఉంటుంది ఏదైనా సరే. అన్న ఎలా ఉందన్న రాజాసాబ్ టీజర్? రాజాసాబ్ లాగానే ఉంది. కింగ్ సైజ్ టీజర్ అంటాం కదా, రియల్లీ కింగ్ సైజ్ టీజర్. ఈ కటౌట్కి పడాల్సిన టీజర్. చాలామంది చాలా ట్రోల్స్ చేశారు సినిమా మొదలైనప్పుడు. అంటే ప్రభాస్ గారు ఏంటి, మారుతి గారితో ఏంటి, మారుతి గారి సినిమాల్లో ఆయన స్టైల్ ఏంటి, ఈయన స్టైల్ ఏంటి, అసలు వర్క్ అవుతుందా, వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ కనెక్ట్ అవుతుందా అని చాలామంది చాలా క్వశ్చన్ చేశారు. టీజర్ ఈజ్ ద ఆన్సర్. మొత్తం అందరినీ కూడా నోరు మూసుకునేలా చేసిన టీజర్. సైలెన్స్ అనమాట, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడైతే ట్రోల్ చేశాడో ముక్కు మీద వేలేసుకోవచ్చు. మారుతి గారు ఎలాంటి హీరోనన్నా హ్యాండిల్ చేస్తారు అనే ఒకటి క్రియేట్ అయిపోయింది. అండ్ తమనన్న మ్యూజిక్, ఆయన ఏం తాగి మ్యూజిక్ ఇస్తాడు అనేది నాకు ఎప్పుడూ డౌటే. ఆయన
అదేంటో తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా తమనన్నా సీక్రెట్ అంతే, అది ఆయన సీక్రెట్. ఇంకా వద్దు చెప్పదులే కానీ ప్రభాస్ గారు అసలు కనిపిస్తేనే ఒక్క క్యారెక్టర్ చేస్తేనే దుమ్ములు వేసిపోతాయి, అన్ని రికార్డ్ బ్రేక్ అవుతాయి. సో ఇందులో డ్యూయల్ రోల్ మరి దట్టు హారర్ అండ్ థ్రిల్లింగ్ అన్ని మిక్స్ అయి ఉంటున్నారు. ఇట్లా హారర్ ప్రభాస్ గారు చేయడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ టైం థ్రిల్లర్ ఇవన్నీ యాక్షన్, అలాంటి కట్అవుట్ యాక్షన్ చేస్తే ఒకలా ఉంటుంది కానీ హారర్ చేయడం మళ్ళీ లాస్ట్లో భయపడడం కూడా ఎంత క్యూట్గా భయపడ్డారన్న అసలు నిజంగా. ఇంత పెద్ద కట్అవుట్ భయపడుతుందా అనే కాకుండా ఈ కట్అవుట్ కూడా భయం వేస్తుంది అనేలాగే చేశారనమాట. సో అది బాగా అనిపించింది నిజంగా. ప్రభాస్ గారు యు ఆర్ నెక్స్ట్ లెవెల్ అండి. మీరు ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ స్టార్. ఈ కట్అవుట్ని కొట్టే కట్అవుట్ లేదు, రాదు ఖచ్చితంగా అన్నది.